హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ సెషన్లో మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని ఇంకొద్దిగా ఇంప్రూవైజ్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ సేవ్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ బేసిక్స్. సో లెట్స్ డూ సంథింగ్ లైక్ దిస్. మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా ప్రింట్ సమ్ వాల్యూ ప్లస్ వాల్యూ కాకుండా ఒక ఎక్స్ అనే వేరియబుల్ తీసుకుందాము. దీనికి ఒక 100 వాల్యూస్ అని చేద్దాం. దెన్ y is equal to like 30. Now I want to know what is x plus y. ఓకే, సో మనం ఈ పని చేర్చుకోవాలంటే z is equal to x plus y అని ఈ విధంగా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కనుక మనకు జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్ లాగానే జెడ్లో వచ్చేసి ఎక్స్ ప్లస్ వై క్యాలిక్యులేట్ అయిపోయి ఆ వాల్యూ జెడ్లో అనేది స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ప్రింట్ జెడ్ అని ఇవ్వచ్చు ఇక్కడ. ఓకే, సో లెట్స్ రన్ దిస్ వన్. సో విల్ గెట్ ద అవుట్పుట్ 130. ఓకే, లెట్ మీ increase this number. Okay, so let's save this. We'll get this output. Okay, so in case మీకు z అనే దాన్ని యూజ్ చేయాలనుకోవట్లేదు, డైరెక్ట్గా x plus y ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు, you can do that. Okay, so let me rerun this one. We'll get the same output. Okay, please remember one thing. మనం ఇక్కడ డైరెక్ట్గా x plus y ఇచ్చేసాం కాబట్టి మనకి వాల్యూ వచ్చేసింది. మనం ఇన్ కేస్ దీన్ని డబుల్ కోట్స్లో ఈ విధంగా ఇచ్చామనుకోండి, చూడండి ఏం అవుట్పుట్ వస్తుందో మనకి. విల్ గెట్ ద సేమ్ టెక్స్ట్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇంకా ఇది దాన్ని టెక్స్చువల్ డేటా లాగా తీసుకొని అదే వాల్యూని మనకి ప్రింట్ చేస్తుంది. అలా కాకుండా మనకి యాక్చువల్ డేటా, యాక్చువల్ క్యాలిక్యులేషన్ కావాలంటే దాన్ని డబుల్ కోట్స్లో పెట్టకూడదు. అలా కాకుండా ఇక్కడ చూడండి ఇంకో విషయం ఏంటంటే ఇంకా ప్రింట్ నేను a ప్లస్ బి ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడండి మీరు. ఇక్కడ మనకి ఇక్కడ దాకా ప్రోగ్రామ్ రన్ అయిపోయింది, ఈ 4th లైన్ వరకు మనకు అవుట్పుట్ కూడా వచ్చేసింది. ఓకే, దాని తర్వాత మనకి ఎర్రర్ వచ్చేసింది. ఇక్కడ చూడండి ఏముంటుందో, నేమ్ ఎర్రర్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. దీని మీనింగ్ ఏంటంటే కనుక ఏ అనేది ఏంటో ఈ పైథాన్ ప్రోగ్రామ్కి తెలియదు. ఓకే, సో వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి, డజంట్ నో. సో మనం ఏదైనా కానీ యూజ్ చేసే ముందు దాన్ని డిక్లేర్ చేసుకోవాలి, ఆ వేరియబుల్ను డిఫైన్ చేయాలి, అప్పుడు మనకి ఎటువంటి ఎర్రర్ రాదు. సో ఇన్ కేస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x1 అండ్ y1 ఇచ్చామనుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఈవెన్ మీరు రన్ చేసిన కానీ ప్రోగ్రామ్ని మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, వీ గాట్ దిస్ ఎర్రర్. z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై అన్నాము. z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై అంటే వాట్ ఈజ్ x, వాట్ ఈజ్ y తెలియదన్నమాట. మనం ఈ లైన్ కంటే ముందు ఎక్కడే కానీ x ఏంటి y ఏంటి అని చెప్పలేదు ప్రోగ్రామ్కి, దానివల్ల మనకి ఎర్రర్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఎగ్జాక్ట్గా వేరియబుల్ నేమ్స్ మనం ఏవైతే డిఫైన్ చేసామో వాటిని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో నౌ లెట్ మీ ప్రింట్ దిస్ వన్. ఓకే, ఈ లైన్ని నేను రిమూవ్ చేసేస్తాను. ఓకే, సో లెట్ మీ క్లియర్ దిస్ వన్. విల్ గెట్ ద అవుట్పుట్. ఓకే, సో లెట్ మీ రిమూవ్ దిస్ వన్ ఆల్సో. x1 plus y1. ఓకే, దిస్ ఇస్ ఫర్ అడిషన్. అదేవిధంగా సిమిలర్లీ మనకు మల్టిప్లికేషన్ కావాలనుకున్నాం, ఈ విధంగా ఈ క్రాస్ సింబల్ని యూజ్ చేయాలి. అండ్ ఫర్ డివిజన్ ఇందాక నేను చెప్పినట్లుగా డబల్ స్లాష్ ఫర్ రౌండ్ వాల్యూ. ఓకే, ఫర్ డెసిమల్ వాల్యూస్ కోసం అయితే ఓన్లీ 1 స్లాష్ ఇవ్వాలి. ఓకే, there is one more operator in Python. x ఈ పర్సెంటైల్ y1 ఇచ్చామనుకోండి, మనకి శేషం వస్తుంది. మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం, ఏదైనా నెంబర్ని డివిజన్ చేసేయండి కింద మనకు శేషం వస్తుంది. ఆ శేషం అనేది మనకి ఇక్కడ వస్తుంది. దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు బెటర్గా ఉంటుంది. చూడండి, లెట్ మీ రన్ దిస్ వన్. సో ఫస్ట్ వన్ x ప్లస్ 5, 9 ప్లస్ 2 11, మనకి ఆ వాల్యూ వచ్చేసింది. 9 into 2 18, అది వచ్చేసింది. 9 by 2 4, 9 by 2 దిస్ ఈజ్ డెసిమల్ వాల్యూస్ కోసం 4.1 వచ్చింది. ఇక్కడ చూడండి x1 by y1, ఐ మీన్ నాట్ బై ఇది, దీన్ని మోడ్యులస్ అంటారు. ఈ మోడ్యులస్ అనేది మనకి శేషం ఇస్తుంది అనమాట. ఓకే, 9ని 2తో డివిజన్ చేస్తే కనుక మనకి శేషం ఏమొస్తుంది, 1 వస్తుంది. ఆ 1. ఓకే, లెట్స్ ఇన్ కేస్ మనం దీన్ని 3తో చేస్తే శేషం ఏమొస్తుంది, 0 వస్తుంది.
ఓకే, సో మీరు అది ఇక్కడ చెక్ చేయొచ్చు కావాలంటే 0 వస్తుంది. అలా కాకుండా 11 ఇచ్చామనుకోండి, 11తో చేసినప్పుడు మనకు శేషం ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో యూ కెన్ గెట్ టు సీ దిస్ వాల్యూ హియర్. ఓకే, సో ఇక్కడ ఈ ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా, ప్లస్ ఈ స్టార్ అనేది ఆస్ట్రిక్ సింబల్ ఉంది కదా, వీటిని ఆపరేటర్స్ అంటారు. ఓకే, వీటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం మ్యాథమెటికల్ ఆర్ అర్థమెటిక్ క్యాల్కులేషన్స్ని చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ దిస్ వన్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో ఈ ప్రోగ్రామ్ని ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేద్దాం. ఏ విధంగా అంటే కనుక ఇక్కడ మనం చూసాం కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రాంలో మనం మొత్తం ఇక్కడ స్టాటిక్ వాల్యూ తీసుకొని ఈ ప్రోగ్రామ్ రన్ చేసి వాటి యొక్క మొత్తం అర్థమెటిక్ క్యాల్కులేషన్స్ మొత్తం ప్రింట్ అయిపోతున్నాయి. ఆ విధంగా కాకుండా యూజర్ నుంచి మనం ఇన్పుట్ తీసుకుందాము. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నెంబర్ 1 వచ్చేసి ఒక 100, నెంబర్ 2 వచ్చేసి ఇంకో వాల్యూ 20 ఇస్తే కనుక దాని యొక్క మొత్తం మనం క్యాలిక్యులేషన్స్ని మనం ప్రింట్ చేద్దాం. ఓకే, అదేవిధంగా చాలా మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. టిల్ దెన్ టేక్ కేర్.